ఢిల్లీ కేంద్రంగా నీట్ ఉద్యమం ఊపందుకున్న వేళ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికల ద్వారా స్పందిస్తున్నారు. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు. తన నాన్నగారు ఒక ప్రొఫెసర్ అని చెబుతూ ఆయన ఇచ్చిన అనేక సలహాలను సచిన్ వివరించారు. ఆయన ఎంతో మంది యువ విద్యార్థులకు మార్గదర్శిగా ఉండేవారు. ఆయన చిన్నప్పుడే నేర్పిన ఒక పాఠం ఏమిటంటే వైఫల్యం పర్వాలేదు, కానీ మోసం చేయడం సరికాదు, ఎప్పుడూ సులభ మార్గాలను ఎంచుకోవద్దు అని సూచించారు. సమాజంలో పెద్దలుగా సంస్కృతిని తీర్చిదిద్దే బాధ్యత మనపై ఉంది. కృషి కంటే ఫలితాలకే ప్రాధాన్యమిచ్చే సమాజం ప్రతిభకు గుర్తింపు ఇవ్వకుండా సులభ మార్గాలనే వెతుకుతోంది. ఈ రోజుల్లో విద్యార్థులు తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభించలేదని నిరాశ చెందితే అది అర్థం చేసుకోదగినది. వారు మళ్ళీ ఇలా భావించకుండా ఉండేలా మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలి. యువ భారతదేశం కళలు శక్తితో నిండి ఉంది. వారే మన విజయానికి ఇంధనం. ఒక సమాజంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, బంధువులు, పాఠశాలలు, నిర్వాహకులతో సహా మనందరిపై ఒక గొప్ప బాధ్యత ఉంది. మన యువత ఎల్లప్పుడూ ప్రోత్సాహంతో శక్తివంతంగా ఉండేలా చూడటంలో మనం వివిధ పాత్రలను పోషించాల్సి ఉంది. కష్టానికి ప్రతిఫలం లభించే, నిజాయితీని ప్రోత్సహించే, ప్రతిభకే విజయం ఎక్కువ దక్కే సంస్కృతిని మనం సృష్టించాలి. మన పిల్లల భవిష్యత్తును బలోపేతం చేసి వారి ఆశయాలను కాపాడే పరిష్కారాలను మనమందరం కనుగొంటామని నేను దృఢంగా నమ్ముతున్నానని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.